బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొండా సురేఖల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరి కౌంటర్కి ఇంకొకరు రిటర్న్ కౌంటర్ వేసుకుంటున్నారు. తాజాగా కేటీఆర్ కొండా సురేఖ దొంగ ఏడుపులు పెడబొబ్బులు దేనికి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ తరపున ఆమెపై ఎవరూ మాట్లాడలేదన్నారు. ఇదే సోషల్ మీడియాలో మాపై ట్రోలింగ్ పేరుతో దాడి జరగడం లేదా అని ప్రశ్నించారు. కొండా సురేఖ గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఈ దొంగ ఏడుపులు పెడబొబ్బులు ఎందుకు అని మండిపడ్డారు. గతంలో కొండా సురేఖ మాట్లాడిన వీడియోలు పంపిస్తాను అని కేటీఆర్ తెలిపారు. ఇదే కొండా సురేఖ గారు హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేశారని కమెంట్ చేశారు. ఆమె ఆరోపణలు చేసిన వాళ్ళు మహిళలు కాదా, వాళ్లకు మనోభావాలు ఉండవా అన్నారు. మాపై అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడలేదా, వాళ్ళు ఏడవలేదా అని మండిపడ్డారు. ఇదే క్రమంలో కొండా సురేఖ కేటీఆర్పై మరో సంచలన కమెంట్స్ చేశారు. నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే అని, కన్వెన్షన్ హాల్ను కూల్చొద్దంటే సమంతను నా దగ్గరికి పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశారని ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేటీఆర్ డిమాండ్ మేరకు సమంతను కేటీఆర్ వద్దకు పంపాలని నాగార్జున వాళ్ళు ఒత్తిడి చేశారన్నారు. సమంత నేను కేటీఆర్ వద్దకు వెళ్ళనంటూ నిరాకరించిందని, దాంతో తాము చెప్పింది వినకపోవడంతో వెళ్ళిపోమని చెప్పి ఆమెకు విడాకులు ఇచ్చారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. చాలామంది హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకొని సినీ ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కూడా కారణం కేటీఆరే అని షాకింగ్ కామెంట్స్ చేశారు. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె కేటీఆర్పై నిప్పులు చెరిగారు. కేటీఆర్ డ్రగ్స్కు అలవాటు పడి వాళ్ళకి కూడా అలవాటు చేశారని ఆరోపించారు. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు అని కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాజకీయ వర్గాల్లో కొండా సురేఖ కామెంట్స్ దుమారంగా మారాయి. ఈ నేపథ్యంలోనే సమంత నాగచైతన్య డైవర్స్ అంశంతో పాటు సినీ హీరోయిన్లపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా అంటూ ప్రశ్నించారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ తన ఎక్స్ వేదికగా వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనే చర్చ జోరందుకుంది.